11 అయిపోయింది. సో 3 ఫ్లోర్స్ ఉన్నారు అనమాట క్యూ అయితే. ఎంట్రన్స్లో మనకి ఇలాగా లెఫ్ట్లో ఒక గార్డెన్ ఉంటుంది అండ్ పైన కనిపించేది డాప్లర్ వెదర్ రేడార్ స్టేషన్ ఆఫ్ వైజాగ్. ఫోటో కాపీస్ ఇస్తారనమాట. సో కావాలంటే మీరు ట్రై చేయండి. నేను బీచ్ టాయ్స్ కూడా తీసుకుని వచ్చాను. హే హాయ్ హలో, ఇది మా లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. వైజాగ్లో ఉన్న కైలాసగిరి రోప్వేకి వెళ్తున్నాము. అరకు లంబసింగిలో క్లైమేట్ని ఎంత ఎంజాయ్ చేశానో ఇక్కడ క్లైమేట్ అంత వేడిగా ఉంది. సో చూడండి, మేము గొడుగులు వేసుకుని మరీ వెళ్తున్నాము. ఎంత పెద్ద క్యూ ఉందో. మార్నింగ్ హోటల్ నుండి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామన్నమాట. వచ్చేసరికి ఇక్కడ 11 అయిపోయింది. సో 11 నుండి 12:30 వరకు కూడా ఇక్కడే వెయిట్ చేసాము. 1 o'clockకి ఎలాగో లంచ్ టైమింగ్స్ 1 to 2. రోప్వేకి వెళ్ళాలంటే ఒక డే మొత్తం డెడికేట్ చేయాలి, అప్పుడైతేనే పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ రోప్వే టైమింగ్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ 3 ఫ్లోర్స్ ఉన్నారు అనమాట క్యూ అయితే రోప్వేకి. ఇంకా పాసిబుల్ అవ్వదని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. బై రోడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా కొంచెం ట్రాఫిక్ ఉండింది. చూడండి ఎంతవరకు అయితే ఆగిపోయి ఉన్నాయో వెహికల్స్. సో ఎంట్రీ చేయించుకున్న తర్వాత ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. చాలామంది టూరిస్ట్స్ వచ్చారనమాట. సో దానివల్ల చాలా రష్గా ఉండింది అండ్ పార్కింగ్ కూడా మాకు ప్లేస్ అయితే దొరకలేదు. సో చాలా దూరం వరకు వెళ్ళి అయితే పార్క్ చేయాల్సి వచ్చింది కార్ని. మొత్తం చూసాము పార్కింగ్ ఏరియాలో, అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా ఖాళీ లేదనమాట. సో ఫైనల్లీ రీచ్ అయ్యాం అండ్ ఎంట్రన్స్లో మనకి ఇలాగా లెఫ్ట్లో ఒక గార్డెన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఒక 9D షో అనమాట. అండ్ పైన కనిపించేది డాప్లర్ వెదర్ రేడార్ స్టేషన్ ఆఫ్ వైజాగ్. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళాలి అండ్ టాయ్ ట్రైన్ ద్వారా అయితే వెళ్తున్నాము. టాయ్ ట్రైన్ టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారు. బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేమైతే నాన్ ఏసీ టికెట్స్ ప్రిఫర్ చేసాం బికాజ్ విండో నుంచి వ్యూ మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. సో ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది కదా, ఇది ఒక 15 to 20 minutes జర్నీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వస్తుంది. మాకు ఎండ్లో టికెట్స్ దొరికాయి అనమాట, బట్ డిఫరెంట్ సీట్స్. నాకైతే ఫ్రంట్లో వచ్చింది విండో పక్కన అండ్ వాళ్ళిద్దరు ఏమో వెనకాల ఎక్కడో కూర్చున్నారు. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో లెఫ్ట్లో అన్నీ కూడా ఇట్లాగా షాప్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. లెఫ్ట్లో వచ్చేసి మనకి గార్డెన్ వ్యూ అండ్ రోప్వే వ్యూ కనిపిస్తూ ఉంటుంది. రైట్లో అయితే మనకి సీ వ్యూ కనిపిస్తుంది అనమాట. రీచ్ అయ్యాము కైలాసగిరికి. పైన వచ్చేసి ఇలా చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ కూడా ఉండింది.
ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, సో అందుకని లంచ్ చేసాము ఇందాక చూపించిన ఫుడ్ కోర్ట్లో. లంచ్ ఫినిష్ చేసుకున్నాము. ఫుడ్ యావరేజ్గా ఉండింది అంతే. ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడైతే శివపార్వతుల స్టాట్యూ ఉంటుందో అక్కడికి. సో ఫైనల్లీ వచ్చామన్నమాట. సో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అక్కడ మనకి 50 రూపీస్కే ఫోటో కాపీస్ ఇస్తారనమాట. సో కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. మేము ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. కైలాసగిరి తర్వాత మేము ఋషికొండ బీచ్కి వచ్చాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, షాపింగ్ రిలేటెడ్వి. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. వైజాగ్ వచ్చాక బీచ్ చూడకపోతే ఎట్లాగా. సో ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట. నాకు బీచెస్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ ద బీచ్. సో చూడండి వ్యూ ఎంత బాగుందో. అండ్ చాలా చాలా క్రౌడ్ కూడా ఉండింది. సో ఇట్లా క్రౌడెడ్ ప్లేసెస్లోనే మేము కూర్చోము. సో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తామన్నమాట. సో కొంచెం ఫ్రీగా ఉంటుంది, బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు అని. బీచ్లో ఇలా రైడ్ అండ్ కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ స్పేస్ ఉంటుంది. సో సాహత్ కోసం నేను బీచ్ టాయ్స్ కూడా తీసుకుని వచ్చాను ఇంటి నుండే. తనకి డ్రెస్ చేంజ్ చేస్తున్నాను. అండ్ కాసేపు మేము ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ బీచ్ దగ్గర. సాగర్ మాత్రం సాగర్లోకి దిగరు, ఎప్పుడైనా రేర్గా వస్తుంటారనమాట వాటర్లోకి. బీచ్ తర్వాత హోటల్కి వెళ్ళాం అండ్ రేపు అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. సో రేపు లాస్ట్ వీడియో. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.